శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 14 నుంచి 20వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. ధనుసు రాశి వారికి రాశ్యాధిపతి భాగ్యాధిపతి కలిసి పంచమ స్థానంలో సంచరించడం. సో ఇది ఒక విధంగా ఈ రాశి వారికి వారిలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు వస్తుంది. అంటే ఈ కాంబినేషను అటు 3 తరాలకు ఉపయోగపడుతూ ఉంటుంది. సంతానానికి ఉపయోగపడుతుంది, తండ్రి గారికి ఉపయోగపడుతుంది, వ్యక్తిగతంగా వారికి ఉపయోగపడుతుంది. మొత్తం మీద కుటుంబంలో ఒకరికి ఒక ఉన్నత స్థాయి అభివృద్ధి, మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. వ్యక్తిగతంగా జాతకుడికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంటుంది. గురువు అన్నటువంటి భావం జాతకుడికి ఎక్కువగా రావడం వల్ల 10 మంది నుంచి మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. వీరు చెప్పినది 10 మంది ఆచరిస్తారు, చెప్పింది గౌరవిస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ధనుసు రాశి లేదా ధనుసు లగ్నం వారు ధన సంపాదన కన్నా వాళ్ళ వ్యక్తిగత పేరు ప్రతిష్ట కోసం ఎక్కువగా పాకులాడుతూ ఉంటారు. సో ఈ కారణం వల్ల కంపల్సరీగా వీళ్ళకి మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే సంతాన సంబంధించిన విషయాల్లో శుభవార్తలు ఖచ్చితంగా వింటారు. వాళ్ళకి ఏదన్నా ఉద్యోగం రావడం కానీ, అలాగే సంతానాన్ని ఆశించే దంపతులకి శుభవార్తలు వినడం కానీ, పిల్లలకి ఉన్నత విద్యా అవకాశాలు రావడం కానీ, మొత్తం మీద ఈ వారం అంతా కూడా చాలా హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా గడిచే అవకాశం ఉంది. దానికి అదనంగా కుజుడు 3వ స్థానంలోకి రావడం జరిగింది. సో ఇది 3వ స్థానంలో కుజుడు ఈ రాశి వారికి శుభుడు అవటం వల్ల జాతకుడు చాలా ధైర్యంగా, చాలా సమర్థవంతంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే ఎటువంటి గొప్ప పని అయినా చేయగలను అన్నటువంటి ధీమాతో ముందుకెళ్ళి ఆ పనిని సాధించే అవకాశం ఉంది. ఇది ఎక్కువగా ఈ శని కుజుల కలయిక 3వ స్థానంలో ఉండడం వల్ల క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి, లేదా సాధారణ ఎన్నికల్లో పాల్గొందాం అనుకున్న వాళ్ళకి కూడా ఎక్కువ విజయ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. కొత్తగా ఉద్యోగాన్ని ఆశించే వాళ్ళకి ఏదో ఒక ఉద్యోగం ఈ సమయంలో లభిస్తూ ఉంటుంది. ఖాళీగా ఉండే అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా అయితే ఉండదు. మొత్తం మీద కుజుడు 3వ స్థానంలో మంచి ఉత్సాహాన్ని, విజయ అవకాశాలని ఇవ్వడం జరుగుతుంది. పంచమంలో ఉన్నటువంటి గురువు మంచి సమయస్ఫూర్తిని, వివేకాన్ని, విద్యని ఇవ్వడం జరుగుతుంటుంది. ఇక చతుర్థ స్థానంలో ఉన్నత విద్యకు కారణమైనటువంటి 2 గ్రహాలు, ఒకటి శుక్ర, ఒకటి బుధ, ఈ 2 గ్రహాలు అక్కడ కలియడం వల్ల జాతకుడికి ఉన్నత విద్యా అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. కొత్తగా ఏదన్నా విద్యను అభ్యసించడం కానీ, కోర్సు నేర్చుకోవడం కానీ, ఏదో ఒక రంగంలో టాలెంట్గా విజయం సాధించే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మరి శుక్రుడు ఉచ్చులో ఉన్నప్పుడు జాతకుడికి వాహన సౌకర్యం కానీ, నూతన గృహయోగం కానీ, ఏదైనా బంగారు ఆభరణాలు, విలువైన వస్త్రాలు ఏదో ఒకటి లభించే అవకాశం ఉంది. ఇది స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఉంటారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు, వివాహ అవకాశాలు, ఆనందంగా, సంతోషంగా గడిపే అవకాశం కూడా ఎక్కువగా శుక్రుడు బలంగా ఉన్నప్పుడు స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. ఇక బుధుడు వక్రించి ఉన్నాడు. అంటే బుధుడు ఈ ధనుసు రాశి వారికి 7వ భావానికి, 10వ భావానికి కారకత్వం వహిస్తూ ఉంటాడు. సో ఈ 2 విషయాల్లో వక్రించి ఉండడం వల్ల ఒక విధంగా నీచభంగం అయింది, ఒక విధంగా ఉచ్చస్థాయి ఫలితాలు పొందే అవకాశం ఉంది. కాబట్టి మరి జాతకుడు గతంలో ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేసి అది మధ్యలో విడిచిపెట్టి ఉన్నా, లేదంటే వివాహాన్ని ఆశించే వాళ్ళు ఎవరన్నా వివాహ ప్రయత్నాలు చేసి ఆగిపోయి ఉన్నా, అనుకోకుండా గతంలో చేసినటువంటి ప్రయత్నాలు ఇప్పుడు ఫలించి మీకు మంచి ఉద్యోగం రావడం కానీ, మంచి వివాహ సంబంధం కుదరడం కానీ 100% జరిగే అవకాశం ఉంది. ఏదైనా కేంద్రాల్లో శుభగ్రహాలు ఉన్నప్పుడు జాతకుడు జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా గురువు కానీ, శుక్రుడు కానీ ఒక కేంద్రంలో ఉచ్చులో ఉన్నప్పుడు ఆ కేంద్రం అన్ని భావాల మీద తన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. 4వ స్థానం బలంగా ఇప్పుడు ఉండడం వల్ల అటు ఉద్యోగ సంబంధించిన విషయాలు, అటు వివాహానికి సంబంధించిన విషయాలు, అలాగే వ్యక్తిగతంగా జాతకుడి యొక్క ఆరోగ్యం అవ్వచ్చు,
ఆనందం అనొచ్చు, ఐశ్వర్యం అవచ్చు, ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశాలు చాలా బలంగా ఉంటాయి. అయితే శుక్రరాహుల కలయిక జాతకుడు ఏదో ఒక బలహీనతకు లోనై ఏదో ఒక వీక్నెస్తో కొన్ని వెళ్ళకోని చోటుకి వెళ్ళడం కానీ, అన్య స్త్రీల మీద మోజు పెంచుకోవడం కానీ, సో అలాగే ఏదన్నా వ్యసనానికి లోన ఏదైనా బారు, రెస్టారెంటో, పేకాట ఇలాంటి వాటికి బానిసై రహస్యంగా ఏదన్నా ధనాన్ని వేస్ట్ చేయడం కానీ, ఇతరులని కలుసుకోవడం కానీ, రహస్య కార్యకలాపాల్లో పాల్గొనడం కానీ, ఇటువంటి విషయాలు కొంతవరకు ఈ వారం గోచరిస్తున్నాయి. ఏదన్నా ఈ శుక్రరాహులు ఈ గోచారీత్యా కలిసి ఉన్నప్పుడు జాతకుడిని వ్యసనాల వైపు మళ్ళిస్తూ ఉంటుంది, మనీ వేస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది, అన్య స్త్రీ వ్యామోహం కలుగుతూ ఉంటుంది. కాబట్టి సాధారణంగా ఈ ధనుసు రాశి వారు ఇటువంటి బలహీనతకి లొంగకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒక చిన్న బలహీనత పెద్ద మిస్టేక్గా మారి అది జీవితాంతం జాతకుడి యొక్క మరి వివాహం మీద కానీ, జాతకుడి యొక్క వృత్తి మీద కానీ ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇటువంటి వాటి జోలి వెళ్లకుండా చాలా నియమంగా ఆధ్యాత్మిక చింతనతో ఉంటే చాలా మంచిది. బట్ ఏదైనా ఈ రాశివారు ఈ వారంలో కనకదుర్గ అమ్మవారి ఆరాధన, దుర్గా అష్టోత్తర పారాయణం, అమ్మవారిని ఆరాధించడం వల్ల వ్యసనాల నుంచి బయటపడి మంచి నడవడికతో ముందుకు వెళ్తారని ఆశిస్తూ, సాధారణంగా ఈ రాశి ఫలాలు చూస్తున్న వాళ్ళకి అనేక రకాల సందేహాలు రావడం జరుగుతూ ఉంది. ఒకే రాశిలో ఉన్నంత మాత్రాన అందరికీ ఒకే విధమైనటువంటి ఫలితాలు ఉండే అవకాశం లేదు. ఒక రాశిలో సాధారణంగా 3 నక్షత్రాలు రావడం జరుగుతుంటుంది. వారు జన్మించినటువంటి జన్మ నక్షత్రాన్ని బట్టి కూడా జాతకం ఆధారపడి ఉంటుంది. సో ఉదాహరణకి కర్కాటక రాశి తీసుకుందాం. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు ఉంటాయి. ఈ పునర్వసు నక్షత్రం 4వ పాదంలో మరి ఆది పురుషుడైనటువంటి శ్రీరామచంద్రుడు జననం జరిగింది. అదే ఆశ్లేష నక్షత్రంలో మరి లక్ష్మణుడు, ఆదిశేషుడు లక్ష్మణుడు గాను, శత్రుఘ్నుడు, ఈ 2 కూడా కవలలు ఈ ఆశ్లేష నక్షత్రంలో జన్మించడం జరిగింది. అదే పుష్యమి నక్షత్రంలో భరతుడు జన్మించడం జరిగింది. అంటే మొత్తం మీద 4 అన్నదమ్ములు కూడా కర్కాటక రాశి అందే జన్మించారు. అయితే అందరికీ ఒకే విధమైన ఫలితం జరిగిందా? మీరు ఒకసారి మీరు రామాయణాన్ని తెలుసుకున్నప్పుడు రాముడికి ఒక విధంగా జరిగింది, లక్ష్మణుడికి ఒక విధంగా జరిగింది, భరత శత్రుఘ్నులకు ఒక విధంగా జరిగింది. అది వివాహ విషయంలో అవ్వచ్చు, వాళ్ళ అన్యోన్య దాంపత్య విషయంలో అవ్వచ్చు, రాజ్యం రావడంలో అవ్వచ్చు. సో అందువలన ఏంటంటే ఒకే రాశిలో జన్మించినంత మాత్రాన అందరికీ ఫలితాలు ఒకే విధంగా ఉండవు. వారి జన్మ నక్షత్రాన్ని బట్టి కూడా గోచార ఫలితాలు ఆధారపడడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి ప్రస్తుతం ఈ గురుగ్రహం భరణి నక్షత్రం మీద సంచరించడం జరుగుతుంది. సో ఈ భరణి నక్షత్రం మీద సంచరించడం వల్ల అశ్విని నక్షత్రం వారికి ఎలా ఉంటుందంటే మరి సంపత్తార మీద ప్రయాణించడం వల్ల వాళ్ళకి ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అదే కృత్తికా నక్షత్రం వారికి ఎలా ఉంటుంది, పరమిత్రత రావటం వల్ల ఏంటంటే వాళ్ళకి ధనం ఖర్చు ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా నక్షత్రాన్ని బట్టి కూడా గోచార ఫలితాలు మారుతుంటాయి. కాబట్టి మాకు ఇది జరిగిందండి, మాకు ఇది జరగలేదన్నటువంటి అపోహ మాత్రం పెట్టుకోవద్దు. కేవలం ఈ గోచార ఫలితాలు నామమాత్రంగా తీసుకోవడం, దాని తర్వాత జాతకంలో జరుగుతున్నటువంటి దశలు, అంతర్దశలు, విదశల మీదే జాతకం ఎక్కువగా ఆధారపడి ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు జాతక ఫలితాలను జాగ్రత్తగా తీసుకుంటూ పాజిటివ్ వరకు జాగ్రత్తగా తీసుకోవడం, పరిహారాలు లాంటివి ఏముంటే జాగ్రత్తగా పాటించుకోవడం అనేది ఉత్తమమైన పద్ధతి తప్ప ప్రతిదీ కూడా ఏదో స్త్రీ లాభం ఉందంటే స్త్రీ వస్తుందనో, ఏదో అంటే ఆర్థిక పరంగా బాగుంటుందంటే నిద్రుగుతుందనో అలాంటి అపోహలకి భ్రమలకి ఎట్టి పరిస్థితులు కూడా లొంగడానికి వీల్లేదు. ఎందుకంటే అనేక మంది ఒకే రాశిలో జన్మిస్తూ ఉంటారు, అనేక మందికి ఒక విధంగా ఉండదు. కాబట్టి మరి రాశి ఫలితాలు చూస్తున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసి దాన్ని ఏదో నామమాత్రంగా తీసుకోవడం మంచిది. ఇంకా మనకు మేలైన ఫలితాలు, ఉత్తమైన ఫలితాలు కావాలనుకుంటే మీకు అందుబాటులో ఉన్నటువంటి ఒక మంచి జ్యోతిష్య పండితుడిని సంప్రదించడం వల్ల అది ఎలా ఉండాలంటే మీకు మీ ఒక్కరి జాతకమే కాకుండా మీ కుటుంబ సభ్యులు అందరి జాతకం, కొంతమంది వంశవారపర్యంగా
ఆ కుటుంబం అంతా కూడా ఒక గురువుని ఆశ్రయిస్తూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళు ఖచ్చితంగా అందరి జాతకాలను బేరీచేసి అందులో మీ జాతకాన్ని కూడా పరిశీలించి చెప్పడం జరుగుతుంటారు తప్ప కేవలం మీ ఒక్క వ్యక్తిగత జాతకం బట్టే కాకుండా మీ భార్య, మీ పిల్లలు, మీ అన్నదమ్ములు అందరి జాతకం కూడా జాతకం మీద ప్రభావం చూపిస్తుంటాయి. కాబట్టి ఇది చాలా సున్నితమైనటువంటి వ్యవహారం తప్ప ఏదో గురువు వచ్చాడు, శని వచ్చాడు, ఈ జాతకాలు మారిపోతాయని మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా అనుకోవద్దు. ఇది అందరికీ అన్ని విధాల అన్ని గ్రహాలు జాతకుడికి అనుకూలించినప్పుడే చాలా అనుకూలంగా ఉంటుంది. ఒక గ్రహం బాగున్నంత మాత్రం శుభం జరగదు, ఒక గ్రహం పాడైనంత మాత్రం ఇబ్బంది కూడా జరిగే అవకాశం లేదు. కాబట్టి జాతకుడు జాగ్రత్తగా ఈ గోచార ఫలితాలను అన్వయించుకుంటూ దాన్ని కొంతవరకు తీసుకోవడమే మంచిది. స్వస్తి.